గాయ్స్, ఈ వీడియోలో మనము డార్క్ సైడ్ ఆఫ్ ద బిగ్ బాస్ రివ్యూవర్స్. ఈ రివ్యూవర్స్ అసలు వీళ్ళ కథ ఏంటి, కమాండ్లు ఏంటి? మీరు తమిళలో చూసుంటారు. ఇద్దరు టాప్ మోస్ట్ రివ్యూవర్లు అబ్బా. అసలుకి బిగ్ బాస్ సీజన్ 9 కాదు, అసలు బిగ్ బాస్ ఇట్లా తగలబడ్డానికి కారణం వీళ్ళే. జనాల్ని మ్యానిపులేట్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి, అమ్ముడు పోయి, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఈ కథలో కమాండాలు చాలా ఉన్నాయి. బ్యాక్ ఎండ్లో జరిగే విషయాలన్నీ మీకు తెలియదు. అవన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని చూడు, నీకు మంచిగా అనిపిస్తే వీడియోని లైక్ కొట్టు, షేర్ కొట్టు. అది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆడియన్స్కి ఏం తెలుసు? వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్లో విన్ అవ్వాలా, వాళ్ళకి ఓట్లు వేసుకోవాలా? వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ ఏదైనా మంచి పని చేస్తే ఎగురుతారు, ఆనందపడతారు. వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్కి దెంగులు పడ్డాయంటే అఫ్కోర్స్ ఫీల్ అవుతారు. ఇదే అదునుగా చేసుకొని ఈ బిగ్ బాస్ రివ్యూవర్లు ఏందిరా అసలు ఇదేంది? నీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రివ్యూవర్ ₹1,00,00,000 సంపాదిస్తాడంట బిగ్ బాస్ సీజన్ ఎండ్ అయ్యేసరికి. ₹1,00,00,000 వితిన్ 100 days. ఇంకో రివ్యూవరు ఆల్మోస్ట్ 50 lakhs అంట. ఏందిరా ఈ డబ్బులు లక్షల పెంకలరా, ఎట్లా సంపాదిస్తారా అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆడియన్స్ ఈ బిగ్ బాస్ రివ్యూలు ఎందుకు చూస్తారంటే వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ ఏం పీకాడు లైవ్లో, ఏం పీకలేదు, పక్క ప్లేయర్లు ఏం పీకారు, ఏం పీకలేదు, గొడవలు ఏమైనా జరిగినాయా, ఈ గొడవలు, కొట్టుకోవడాలు, అరుచుకోవడాలు, తిట్లు, చివాట్లు, కన్నీళ్ళు, పగలబడి నవ్వడాలు, ఇలాంటివి ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అలాంటివి మా రివ్యూవర్ అన్న, మా రివ్యూవర్ అక్క లైవ్ చూస్తారు. లైవ్లో చూసి మాకు చెప్తారు. కొన్ని వీడియోలు చూసా 40 minutes, 50 minutes, 1 hour ఏంట్రా రివ్యూ. 1 hour ఏంట్రా రివ్యూ? 1 hour ఎవడరా ఖాళీగా ఉన్నాడు చూసేకి? దాన్ని ఏంట్రా మీరు? ఆడియన్స్ కూడా అడుగుతున్నా నేను. అరే ఎవడన్నా నాకు బిగ్ బాస్ ఎపిసోడ్ 45 minutes చూసాకే టైం సరిపోదు, మీరు రివ్యూ లెటర్ చూస్తున్నారా గంటలు? మీరు అనుకోవచ్చు, మా రివ్యూవర్ అక్క, మా రివ్యూవర్ అన్నే తోపన్నా, నువ్వు చెప్పేదంతా మేము నమ్మము, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, ఏదో పీకేకి ఏదో చెప్తున్నావు సొల్లని అనుకోవచ్చు. బట్ నేను చెప్పే దాంట్లో నిజాలు ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మీరు క్లియర్గా వీడియోని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ రివ్యూవర్ అన్న, మీ రివ్యూవర్ అక్క, ఫర్ ఎగ్జాంపుల్ తమ్నేల్లో ఉన్న గీతు రాయల్ ఏం చేస్తుంది? ఈ సీజన్ మొత్తం కళ్యాణ్కి సపోర్ట్ చేసింది. మీరు చూడు, ఎవ్రీ రివ్యూలో కళ్యాణ్ పేరు లేనిదే ఆమె రివ్యూ ఎండ్ కాదు. అది మ్యాటర్. సపోర్ట్ చేసింది. ఇప్పుడు కళ్యాణ్ విన్ అయ్యేటట్టున్నాడు, విన్ అవుతాడు. నాకు చాలామంది మెసేజ్ చేశారు, ఇప్పుడు గీతు రాయల్కి ఏం బెనిఫిట్స్ వస్తాయన్నా అని. కళ్యాణ్ విన్ అవుతాడు, మనీ వస్తాయి. కళ్యాణ్ బయటకు వచ్చాక సపోర్ట్ చేసినందుకు మనీ ఇస్తాడు ఫస్ట్. సెకండ్, కళ్యాణ్ కంటెంట్ క్రియేషన్ చేస్తాడు గీతు రాయల్తో, అది సెకండ్. థర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ బిగులు, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ డైరెక్ట్ గీతు రాయల్కి రీచ్ అవుతారు. బిగ్ బాస్లోకి అడుగు పెట్టక ముందే రీచ్ అయ్యి, గీతక్క లాస్ట్ ఇయర్ నువ్వు కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేసావు, కళ్యాణ్ పడాల విన్ అయ్యాడు, కళ్యాణ్ సోల్జర్ పూర్ అది ఇదని చెప్పి ఆర్మీ కార్డు, విక్టింగ్ కార్డు, పూర్ కార్డు అన్నీ యూజ్ చేసి మా కళ్యాణ్ని విన్ అవ్వడానికి నువ్వు కూడా వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ పిల్లర్ అయ్యావు కదా, ఇప్పుడు మాకు కూడా సపోర్ట్ చేయి, మీతో మేము రేటు మాట్లాడుకుంటాం, సపోర్ట్ చేసినందుకు మనీ అని చెప్పి ఎంతో కొంత అడ్వాన్స్ ఇస్తారు. ఇది మ్యాటరు. కంటెస్టెంట్స్ డైరెక్ట్గా రీచ్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది? పైసలు వస్తాయి. ఇదొకటి. ఫోర్త్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయేంత వరకు ఆమెకి యూట్యూబ్లో కంటెంట్ కావాలా, కంటెంట్ చేయాలా. కళ్యాణ్ పడాలా అని వీడియోలు చేస్తే కళ్యాణ్ని ఇష్టపడే ఫ్యాన్స్ అంతా ఆ వీడియోలు చూస్తారు, షేర్లు కొడతారు, లైక్లు కొడతారు, సబ్స్క్రైబ్లు చేస్తారు, ఫాలోవర్స్ వస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారు. అట్లే యూట్యూబ్ నుంచి మనీ కూడా వస్తాయి. ఈ 100 days ఆమె ఇన్కమ్ ఆమెకు ఉంటుంది. ఈ కామెంట్లు పెట్టి, లైక్లు కొట్టి మీరే పైసా ఉపయోగం లేదు. అసలు నాకు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసేకే టైం సరిపోదురా 45 minutes. మీరు రివ్యూలు అట్లా చూస్తున్నారా? అంతంత రివ్యూలు. ఒక రివ్యూ అంటే 5 minutes, 10 minutes, ఓకే, ఎండ్ అయిపోవాలా. నీకు హైలైట్ చెప్పాలా, ఎండ్ చేసేయాలా. 40-50 minutes రివ్యూ చూస్తున్నారంటే మీరు కడుపుకు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? పని లేదురా, పని బాట చేసుకోర్రా. వాళ్ళకేమో మీరు ఎంత ఎక్కువసేపు చూస్తే అంత ఎక్కువ మనీ వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో పడుతుంది. 22nd, 23rd యూట్యూబ్ రూల్స్ ప్రకారం. అసలు ఎట్లా చూస్తారా రివ్యూస్? ఇది మ్యాటరు. ఈ విధంగా డబ్బులు అని చేసుకుంటారు. గీతు రాయల్ విషయం వచ్చేసరికి అదనమాట. మన ఆదిరెడ్డి అన్న వీడియోలు చూసాను నేను. 30 minutes, 40 minutes, 50 minutes, ఒక్కొక్క వీడియో 300K, 400K.
అరే అంతమంది అసలు ఎట్లా చూస్తారా? మీకు బిగ్ బాస్ చూస్తే ఉపయోగం ఏంటో ఒకటి చెప్పండి నాకు. ఒక్కటి చెప్పండి రా మీరు. ఆడియన్స్ని అడుగుతున్నా. ఇప్పుడు నాకేం ఉపయోగం బ్రో, నీకేం ఉపయోగం రా? ముట్టాలంటే నేను కంటెంట్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నా, అది దాన్ని చూసి ఎవరో ఒకరు లైక్లు కొడుతున్నారు, షేర్లు చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ బిల్డ్ అవుతుంది. దానికి నేను బిగ్ బాస్ చూస్తున్నా. ఆ ఎపిసోడ్ కూడా ఎందుకు చూస్తానంటే దీనికే చూస్తా. లైవ్ అప్డేట్స్ ఎందుకు ఫాలో అవుతా అంటే దీనికే, నా కంటెంట్ కోసం నేను చేస్తున్నా. ఇప్పుడు నాకు ఉపయోగం ఉంది కాబట్టి నేను చేస్తున్నా. నీకేం ఉపయోగం? బిగ్ బాస్ రివ్యూలు చూసి నీకేం ఉపయోగం? వచ్చా కదా, ఎపిసోడ్ చూడలేవా? ఎపిసోడ్లో సరే నీకు అంత ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ మీద, ఎపిసోడ్ చూడు. 45 మినిట్స్ ఒక రివ్యూ, 45 మినిట్స్ 50 మినిట్స్ రివ్యూ ఏంటరా లైవ్ అప్డేట్స్ కోసం? మెంటల్ మింగింది నాకు ఇది చూశాక. చూసేవాళ్ళు మీలాంటి చూసేవాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళు చేస్తూనే ఉంటారు. నిన్న కీతురాయలు ఐఎమ్ డిక్లేరింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ సపోర్టింగ్ కళ్యాణ్ పడేలా అంటుంది. నీ రివ్యూలు మొత్తం అదే కదమ్మా సచ్చుండేది. ఈ ఇయర్ మొత్తం కళ్యాణ్ పడాలా భజన జరిపోయింది కదా నీ రివ్యూలతో. నువ్వు కొత్తగా చెప్పేదేముంది? మళ్ళీ ఏమన్నా అంటే వీళ్ళు రివ్యూలు ఓకే, ప్రతి ఒక్కరికి ఒక కంటెస్టెంట్ ఇష్టం ఉంటాడు, పెయిడ్ భజన చేసుకుంటారు, పెయిడ్ ఇవన్నీ ఓకే. ఇది ఒక పెద్ద వ్యవస్థ అయ్యా. బ్యాక్ ఎండ్లో పిఆర్ టీం రన్ అవుతుంది, పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళు చాలా మనీ స్పెండ్ చేస్తారు. ఇప్పుడు కళ్యాణ్ మనీ స్పెండ్ చేయలేదు అంటున్నారయ్యా. టాపిక్ డైవర్ట్ అవుతుంది కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటున్నారు ఇప్పుడు కళ్యాణ్ మనీ స్పెండ్ చేయలేదో నేను చెప్తా క్లియర్గా. ఫస్ట్ అఖండ మూవీ థియేటర్లో ప్లే అయితే షోస్ వేస్తే షోస్ బ్రేక్లో యాడ్లు పడ్డాయి, కళ్యాణ్ పడాలకి ఓట్ చేయండి, ప్లీజ్ ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా అని. ఏ థియేటరోడు నువ్వు డబ్బులు ఇవ్వకుండా యాడ్లు వేస్తాడు చెప్పు? నువ్వు స్పాట్ పేమెంట్ కడితేనే వాడు యాడ్లు వేస్తాడు. ఆ డబ్బులు పెట్టడానికి డబ్బులు నుంచి వస్తున్నాయి అంత పూర్ ఫ్యామిలీ అయితే. కాలేజ్ ప్రమోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి కాలేజే ఉంది. మల్లారెడ్డి కాలేజీలోకి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకి పర్టికులర్ కాస్ట్ ఉంటుంది. వీళ్ళు ప్రమోషన్లు చేయాలంటే తిరిగి యాడ్ నుంచి వస్తున్నాయి డబ్బులు. క్యాస్ట్ ప్రమోషన్ ఇది మరీ నీచం రా, నికృష్టం ఇది. క్యాస్ట్ ప్రమోషన్ ఏంట్రా? అది బిగ్ బాస్ కదా, బిగ్ బాస్కి క్యాస్ట్కి సంబంధం ఏంటి? ఇప్పుడు నాగార్జున గారు ఈ పాయింట్ తీసుకోవాలా. మీరు బయట ఇలాంటి జరుగుతున్నప్పుడు వీటిని కూడా ప్రస్తావించాలా. మీరు లోపలేమో అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, అందరు ఈక్వలే, జెండర్ డిస్క్రిమినేషను ఏం లేదు, అందరు ఈక్వలే బిగ్ బాస్లోకి ఎంటర్ అయినాక వాళ్ళు జస్ట్ కంటెస్టెంటే, మేల్ ఫీమేల్ ఇలాంటిది లేదని. క్యాస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? కళ్యాణ్ పడాలా వాళ్ళ క్యాస్ట్ రిలేటెడ్ లీడర్స్ ప్రమోట్ చేశారు కళ్యాణ్ పడాలని. మన క్యాస్ట్ పిల్లడు ఓట్లేయండి అని. ఎక్కడి నుంచి ఇవన్నీ జరుగుతాయి అబ్బా? ఈ రివ్యూవర్లు మీ కొంపలు ముంచుతున్నారు చెప్పాలంటే. మీ వల్ల వాళ్ళు పైసలు ఏం చేసుకుంటున్నారు, ఎండ్ ఆఫ్ ద డే మీకు చేసేది ఏం లేదు. మీరేమో మా కళ్యాణ్ విన్ అవ్వాలి, మా తనుజ విన్ అవ్వాలి, మా ఇమాన్యుల్ విన్ అవ్వాలి, మా డీమోన్ విన్ అవ్వాలి అని కొట్టుకొని వస్తున్నారు. వాడెవడో విన్నర్ అవుతుంటే మీరెందుకు కొట్టుకుంటున్నారా పిచ్చుగుల్లాగా? నాకు అర్థం కాల. తమ్ముళ్ళు, అక్కళ్ళు, చెల్లు, తమ్ముళ్ళు, అన్నలు, ఇంకెవరైనా కానీ మేడం, రెస్పెక్టెడ్ సార్స్, మీరు దయచేసి బిగ్ బాస్ చూడాలంటే ఎపిసోడ్ చూసుకోండి. అంతేగాని 40 నిమిషాలు 50 నిమిషాలు రివ్యూలు ఎందుకురా మీకు? నీ ఫ్యామిలీకి ఏదైనా కష్టం వచ్చి వేస్తే ఈ రివ్యూవర్లు హెల్ప్ చేస్తారా? వాళ్ళు మాత్రం వాళ్ళ జేబులో నింపుకుంటారు, వాళ్ళ అకౌంట్లో మాత్రం మనీ మాత్రం క్రియేట్ అవుతాయి. అది మ్యాటరు. దయచేసి వీటన్నిటిని స్క్రాప్. ఇదంతా పనికిమాలిన చెత్త. దయచేసి ఫాలో అవ్వద్దు. నేను అదే చెప్తున్నా, ఫాలో అవ్వద్దు. వేస్ట్ ఇది. ఏదైనా పనికొచ్చే పనులు చేసుకోండి, అదే మ్యాటర్ ఎండ్ ఆఫ్ ద డే. సో నేను చెప్పినా నువ్వు చెప్పేంద్ర మూటలు వినవంటే మీ ఇష్టం, మీ కర్మ, మీ సావు, అదే మ్యాటరు. నా అనాలిసిస్ ఇదే. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్ సైనింగ్ ఆఫ్. నేను దెంగేస్తా. బాయ్.